బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? బయటకు చూస్తే అంతా హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తోంది. లోపల మాత్రం హైకమాండ్ ది ఆదేశమా లేక రేవంత్ ది నిర్ణయమా అనే చర్చ నడుస్తోందట. ఓవైపు వలస నేతల ఆవేదన, మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్ నేతల అసహనం. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా ఒక్కొక్కరిది ఒక్కో కంప్లైంట్. మాటల్లో మాత్రం కాంగ్రెస్ ఐక్యంగా ఉంది, కానీ నేతల కమెంట్స్ వింటే మాత్రం ఐక్యతకు ఇన్సూరెన్స్ ఎక్కడ చేయించాలి అన్న పరిస్థితి. ఖమ్మం నుంచి మెదక్ దాకా, పాలమూరు నుంచి ఆదిలాబాద్ దాకా ఎక్కడ చూసినా అసంతృప్తి స్వరాలే గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు, మరికొందరు మా పేరు చెప్పొద్దు, మా బాధ మాత్రం చెప్పండి అంటూ లోలోపల రగిలిపోతున్నారట. అసలు సమస్య ఏంటి? పార్టీలో చేరిన కొత్త నేతలకు ప్రాధాన్యత ఎక్కువైందా? ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వారికి గుర్తింపు తగ్గిందా? పదవుల పంపకంలో అసంతృప్తి నేటికి కొనసాగుతోందా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోందా? ఇది కాంగ్రెస్ కాదు, రేవంత్ కాంగ్రెస్ అనే విమర్శలు గతంలో వినిపించాయి. ఇప్పుడు అదే మాటలు పార్టీలోని కొందరి అసంతృప్తికి అద్దం పడుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల విషయంలో కూడా రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది. వాళ్ళు వచ్చారు, పదవులు పొందారు, అధికారంలో భాగమయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయ సమీకరణాలు మారితే కంబ్యాక్ అంటూ కొత్త కథ మొదలవుతుందా? ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ లో కొత్త ఫార్ములా నడుస్తున్నట్టుంది. ఒకరు వస్తారు, మరొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తారు, ఇంకొకరు బయటకు వెళ్లే హెచ్చరిక ఇస్తారు, చివరికి అందరూ కలిసి పార్టీ బలపడాలని చెబుతారు. ఇక రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఆగేదే లేదు, తగ్గేదే లేదు, సమరమే అన్న తరహాలో మాట్లాడుతుండటం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఈ కమెంట్స్ వ్యక్తిగత అసంతృప్తి మాత్రమేనా, లేక పెద్ద రాజకీయ యుద్ధానికి ట్రైలరా అనే చర్చ సాగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కనుక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా గొంతు విప్పుతుంటే కాంగ్రెస్ లో సమస్య ప్రతిపక్షం నుంచి వస్తుందా లేక సొంత ఇంటి నుంచే వస్తుందా? ఎందుకంటే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ఒక లెక్క, సొంత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడం మరో లెక్క. బయట బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ, లోపల మాత్రం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. అయితే ఇది కేవలం అసంతృప్తి అయితే అధిష్టానం చక్కదిద్దగలదు. ఇది వర్గపోరుగా మారితే పరిస్థితి మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి అసలు ప్రమాదం ప్రతిపక్షం నుంచి మాత్రమే రాదు. సొంత పార్టీలోని అసంతృప్తి ఒక్కటైపోతే అదే అతిపెద్ద సవాల్గా మారుతుంది. మరి తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్నది చిన్న చిన్న అసంతృప్తుల కలయికేనా, లేక రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ సమరానికి పునాది పడబోతుందా? కాంగ్రెస్ లో కుర్చీలు ఎన్ని ఉన్నాయన్నది కాదు, ఆ కుర్చీల కోసం పోటీ పడుతున్న నేతలు ఎంతమంది అన్నదే అసలు ప్రశ్న. మరి చివరికి కాంగ్రెస్ కు శత్రువు ప్రతిపక్షమా లేక కాంగ్రెస్ లోనే ఉన్న కాంగ్రెసేనా? రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి ఎక్కడికి దారితీస్తుందో, ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారు, ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారు, తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అసలు సస్పెన్స్. రైట్, ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కోమటిరెడ్డి ఒక్కళ్లే కాదు, చాలా మంది నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో బహిరంగంగా మాట్లాడుతున్నది మాత్రం కోమటిరెడ్డి ఏది మాట్లాడినా మొదటి నుంచి కూడా సంచలనం అవుతుంది. ఈరోజు సొంత పార్టీలోనే అవినీతి జరుగుతుంది, కొంతమంది అభివృద్ధి పేరుతో, సంక్షేమం పేరుతో, ఆ పథకాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు, ఇక ఉపేక్షించేది లేదు, తగ్గేది లేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలను? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ లో? వంశీ, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా పాలిటిక్స్ అయితే నడుస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే మధ్యాహ్నం మనం చూసుకోవచ్చు, వలస వచ్చిన నాయకుడు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రులు మంత్రులు ఎప్పుడు కూడా ఫోన్ ఎత్తడం లేదు, అదేవిధంగా నిధుల విషయం సంబంధించి కావచ్చు, పెండింగ్ కాంట్రాక్టుల బిల్లులకు సంబంధించి కావచ్చు, ఎవరు స్పందిస్తలేరనేటువంటి ఆవేదన అయితే ఆయన
చెప్పుకోవడం జరిగింది. మరోవైపు అంటే తాను ఏదో ఆశించి వస్తే ఏదో జరిగిందనేటువంటి విషయాన్ని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి కోసం తాను పార్టీ మారినందుకు తగిన శిక్ష విధించారనేటువంటి ఒక ఆవేదనను కూడా ఆయన వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. ఇక పార్టీ మారిన నాయకుడి పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల వ్యవహారం మరో తీరుగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా మనం చూసుకోవచ్చు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆవేదనను ఆక్రోశాన్ని అంతా కూడా వెళ్ళగక్కినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పరోక్షంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ కూడా ఆయన ఈ రోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇక సమరమే అంటూ ఆగేది లేదు, తగ్గేది లేదు అంటూ కూడా ఆయన క్యాడర్ కు అయినటువంటి ఇచ్చినటువంటి ఒక హింటూ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన ఒక విధంగా మాట్లాడుతూ మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరిటి లక్షల కోట్లు దోచుకుంటున్న వారి వర్ధం పడతామంటూ కూడా ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సెటైర్లు వేసినట్టు కూడా ఆ కామెంట్ చేశారు. మరోవైపు రైతు కోసం, నిరుద్యోగుల కోసం, పేదల కోసం ఎంతకైనా పోరాడతామంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. సహజంగా ఇటువంటి కామెంట్స్ ప్రతిపక్ష నేతల నుంచి కూడా వినబడుతూ ఉంటాయి. కానీ సొంత పార్టీ నాయకుడే ఈ వ్యాఖ్యలు చేయడంపై కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా అయింది, ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టారనేటువంటి ఒక ఆవేదనను కూడా ఆయన వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. మరోవైపు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పైన ఉన్నోడు లక్షల కోట్లు దోచుకుంటున్నాడు అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. అంటే పేదలకేమో 5 లక్షల అంటే ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం 5 లక్షలు ఇచ్చేటువంటి క్రమంలో కూడా దానికి కూడా 500 రూల్స్ పెట్టారనేటువంటి హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చాలా రోజులుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇన్న రోజులు కొంత సైలెంట్ గా ఉన్నారు. అంతకుముందుకు ఒకసారిగా రేవంత్ సర్కార్ వైఖరి కావచ్చు, రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా తప్పు పట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అంటే జూన్ మొదటి వారంలో చివరి కేబినెట్ విస్తరణ జరుగుతుందని, ఆ కేబినెట్ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవి ఖాయమనేటువంటి ధీమాతో మొన్నటిదాకా ఉన్నారు. అంటే జూన్ అయిపోయింది, జూలై ముగిసింది, ఇప్పుడు ఆగస్టు వచ్చింది. కానీ ఆయన మంత్రి పదవిపై దాదాపు ఆశలు వదులుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మహా అంటే ప్రభుత్వం ఏడాదిన్నర మాత్రమే కాల పరిమితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాదిన్నర కాలంలో తన మంత్రిగా ఏం పని చేస్తామనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక తగ్గేది లేదు, ఆగేది లేదు, ముందుకే వెళ్దామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అనుచర వర్గాన్ని కావచ్చు, పార్టీ కేడర్ కు ఒక సంకేతం ఇచ్చినట్టు కూడా ఈ సభ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తా ఉందండి. అంటే ఈ సభ ద్వారా కూడా మనం మరో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ సభ సంబంధించి ఏపూరు సోమన్న సంబంధించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆయన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత నాయకుడు. అంటే వచ్చే ఎన్నికల్లో అక్కడ తుంగతుర్తి సెగ్మెంట్ లో ఒక లీడర్ ని తయారు చేస్తున్నట్టుగా కూడా మనకు ఆ సభ ద్వారా కూడా స్పష్టమైనటువంటి సంకేతం అయితే కనబడింది. ఎందుకంటే మనం ఇటీవల చూసుకోవచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదాన్ని ముదిరినటువంటి వైరాన్ని కూడా మనం స్పష్టంగా చూసాం. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి సెగ్మెంట్ లో అక్కడ తన అనుచర వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఏపూరు సోమన్న ఏర్పాటు చేసినటువంటి సభ కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. అంటే ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఒక నాయకుడిని ఎంకరేజ్ చేసేటువంటి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఆయన చాలా సార్లు తన అంచనా వర్గంతో కూడా కొన్నిసార్లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతానంటూ కూడా ఆయన కేడర్ ముందు శపథం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఇక్కడ ఈ రోజు నిర్వహించినటువంటి సభ సాక్షిగా కూడా ఆగేది లేదు, తగ్గేది లేదు అనేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెసే ప్రతిపక్షమా అవుతుందా అన్నటువంటి సంకేతాలు కూడా
ఇప్పుడు వినబడతా ఉన్నాయి. రోజుకొకరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఓపెన్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది లోపల ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. వంశీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బులెటిన్